నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ సైదుల్ గుండ్లపల్లి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి మృతి సంతాపం ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్ జోరుగా ఊపందుకున్న మూడవ విడత ప్రాదేశిక ఎన్నికల ప్రచారాలు మునుగోడులో ప్రచారం నిర్వహించిన టిఆర్ఎస్ జెడ్పీటీసీ అభ్యర్థి స్వరూప విజయనగరం జిల్లా పార్వతీపురంలో రైతుల ధర్నా చక్కెర కర్మాగారంలో రైతులను యాజమాన్యం మోసం చేస్తుందని ఆగ్రహం అరకు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం అతివేగమే ప్రమాదానికి కారణమన్న స్థానికులు రెండు 2019వ సంవత్సరంలో రికార్డులు తిరగరాస్తున్న ఎండలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండవేడికి విలవిలలాడుతున్న జనాలు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈరోజు తుదిశ్వాస విడిచారు. 2009లో జరిగిన ఎన్నికల్లో ఆయన ప్రజారాజ్యం తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత టీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. ఆస్ట్రేలియా పోదామని జల్లి తక్కువ వలని ఎక్కువ డబ్బు తీసుకున్నాను. ఆస్ట్రేలియా పోయేట్టుంది భాగం పడి నల్గొండ జిల్లా మునుగోడు మండలంలో టీఆర్ఎస్ జెడ్పీటీసీ అభ్యర్థి నారబోయిన స్వరూప రాణి రవి మునుగోడు నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గ్రామాన ప్రచారంలో పాల్గొన్నారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడుని గెలిచిన వెంటనే అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా అని చెప్పిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం జాడపత్తలేరని కూడా ఎద్దేవా చేశారు. అదేవిధంగా ఎంపీటీసీ మన జాజుల అంజయ్య అన్నయ్య జడ్పీటీసీ జాజుల అంజయ్య అన్నయ్య గారికి అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ పెద్దలకు అదేవిధంగా మన ఎంపీటీసీ అయినటువంటి నందిపాటి స్వామి గారికి అదేవిధంగా మన కృష్ణాపురం గ్రామ సభ్యులకు అక్కలకు అన్నలకు తమ్ముళ్లకు అందరికీ పేరు పేరున నా పాదాభివందనం తెలియజేస్తున్నాను. నా పేరు నారబోయిన స్వరూపారాణి. బీకామ్ బీఈడీ చేశాను. నా ఉద్యోగాన్ని వదిలేసి మీకు ప్రజాసేవ చేసుకుందామని నేను నా భర్త అయినటువంటి నారబోయిన రవి గారు 10 సంవత్సరాల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మీ గ్రామాన్ని ఎన్నికల్లో భాగంగా మునుగోడు మండల పరిధిలో జెడ్పీటీసీ అభ్యర్థి స్వరూప రవి గారిని అదేవిధంగా ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని గ్రామాలలో ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు ప్రజలు బాగా స్పందిస్తూ ఉన్నారు. అధికారంలో ఉన్న పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకుంటేనే సమస్యలకు పరిష్కారం వస్తుందని ఈసారి తప్పనిసరిగా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకుంటున్నాను ప్రతి ఒక్కరు చెప్తాను. మొన్న జరిగిన మొదటి విడతలో నాంపల్లి మరియు కూడా నారాయణపురం కోటుపల్లిలో జెడ్పీటీసీ అభ్యర్థులుగా అదేవిధంగా ఎంపీటీసీలుగా 4 మండలాలలో 4 జెడ్పీటీసీ అభ్యర్థులు గెలవబోతా ఉన్నారు పెద్ద మెజారిటీ. అదేవిధంగా ఎంపీపీలను కూడా కైవసం చేసుకోబోతా ఉన్నారు. ఈ 2 మండలాలలో 3వ విడతలో జరిగే ఈ 2 మండలాలు ఏదైతే మునుగోడు చండూరు ఉన్నదో ఇక్కడ కూడా ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పనిసరిగా 2 జెడ్పీటీసీలను అదేవిధంగా 2 ఎంపీపీలను కూడా కైవసం చేసుకోబోతా ఉన్నాం. ఈ గెలుపు కేసీఆర్ గారికి కానుకగా ఇచ్చి ఇక్కడ గతంలో జరిగిన పొరపాటుతోటి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిండు. దానికి ఇప్పుడు ప్రజలంతా ఆలోచిస్తూ ఉన్నారు అని తెలియజెప్పడానికి ఇదే నిదర్శనం.
ఈ గెలుపును కేసీఆర్ గారు కనుకబెట్టి ఈ ప్రాంతాభివృద్ధికి ఎక్కువ నిధులను తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని ఈ ద్వారా తెలియజేస్తారు. ఇక కొంతమంది టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల పోటీని తట్టుకోలేక ఏడుపు మొదలుపెట్టారు. ఏడ్చిన మొగోళ్ళని నమ్మొద్దట, ఇంకెవరిని నమ్మన్నట్టు ఏడుపులను తూడుపులను నమ్మొద్దు. ప్రజలు ఏదైతే కోరుకుంటారో ప్రజలు కోరుకునే విధంగానే ప్రజలు గెలవాలి. ప్రజలు గెలిస్తే ప్రజలు కోరుకున్న వాళ్ళు గెలుస్తారు. ప్రజలందరూ కూడా గెలబోతూ ఉన్నారు కాబట్టి ప్రజలు కోరుకున్న వాళ్ళు గెలబోతారు. ప్రజలు కోరుకున్నది టీఆర్ఎస్ గెలుపుంది కాబట్టి టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుస్తారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో లచ్చేపేట ఎన్సీఎస్ చక్కెర కర్మాగారంలో 3 ఏళ్ల నుంచి రైతులను యాజమాన్యం వంచన చేస్తుందని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీరామ్మూర్తి, చెరుకు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి లక్ష్మణాయుడు గంగునాయుడు అన్నారు. లచ్చేపేట ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ వద్ద ధర్నా నిర్వహించారు. ఫ్యాక్టరీ సీఈఓ చెరుకు రైతుల బకాయిలు చెల్లింపుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పడం పచ్చి అబద్ధమని, రైతులను మోసగించడం యాజమాన్యానికి అలవాటేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా వచ్చాను, నేను కొన్ని దగ్గర పనిచేసి వచ్చాను. మంచిదే, చేయడమే కావాలి సార్, మీరు చేయండి అని ఆ రోజు ఈ అన్నింటిలో ఏదైనా తప్పుందా? మరి అది ఎందుకు అమలు చేయలేదు? చెల్లించాలి, రాకర్లను ప్రోత్సహించిన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. విశాఖపట్నం నుంచి అరకు వెళ్లే సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జామ్ కార్ అదుపు తప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు కారులో సేఫ్టీ బెల్టుల్లో ఉండటం వల్ల ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో ప్రయాణికులు బయటపడ్డారు. క్షతగాత్రులను శృంగవరపు కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణం అతివేగమే అని కూడా అక్కడ స్థానికులందరూ కూడా చెబుతున్నారు. లేదు, ఓన్లీ లాస్ట్రేషన్ స్కిన్ లాస్ట్రేషన్. ఫోన్ నెంబర్ మీరు ఇతండి 9446. पेट्रोल भैया भैया ड्राइवर कहाँ है? రెండు తెలుగు రాష్ట్రాలు ఎడారి ప్రాంతంలో వచ్చే వేడి సెగలను మరిపిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో వడగాల్పులు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని పేర్కొంది. బయట ఎండ తీవ్రంగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణం శాఖ తెలిపింది. ఎప్పుడు లేని విధంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో జనం బయట తిరిగేందుకు విలవిలలాడుతున్నారు.
ఒడిశా నుంచి రాయలసీమ వరకు కోస్తాంధ్ర మీదుగా 0.9 కిలోమీటర్లు ఎత్తున ఏర్పడిన ఉపరితల ద్రోణి కొనసాగుతుందని తెలిపింది. ఎండ తీవ్రత రేపు కూడా కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తీవ్రమైన వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. బాణుడి ప్రతాపానికి గురువారం ఒక్కరోజులోనే 16 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు. పిల్లలు, వృద్ధులు బయటకు రాకపోవడమే మంచిదని కూడా వారు చెబుతున్నారు. యాదాద్రి భువనగిరి మండలంలోని ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా ఎర్రబెల్లి దయాకర్రావు ప్రచారం నిర్వహించారు. అయితే ఆయా గ్రామాల్లో కూడా ప్రచారం నిర్వహించిన ఎర్రబెల్లి దయాకర్రావు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే ఫైల శేఖర్ రెడ్డి గారు మరియు ఎడ్ల సత్తిరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్ మరియు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఆ మండలాల్లో మీరందరూ కూడా ఒకసారి ఆల్రెడీ సర్పంచ్ పోటీ చేసి ఓడిపోయాడు. నిజంగా కూడా నేనే చేసిన, నా దగ్గరికి వచ్చింది కూడా, నేను మొన్ననే సర్పంచ్ పోటీ చేసి ఓడిపోయినట్టు వద్దు, నిలబడు, ప్రజలు చాలా మంచోళ్ళు, ఒకసారి ఓడగొట్టారు, ఇంకోసారి ఓడగొట్టరు, అమ్మలు నీకే ఓటేస్తారు, ఒక దయాద గృహాలు మా అమ్మల అక్కలు అందరూ కూడా నీకే ఓటేస్తారని చెప్పిన, అందుకోసం నిలబెట్టిన. ఈరోజు మీకు మాటిస్తున్న అనాథపురం గ్రామంలో ఇప్పుడు ఇది చూస్తున్న మొత్తం కూడా నేను మొన్న ఎమ్మెల్యే అప్పుడు చూసిన గలగల్లి, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎలక్షన్ కోడ్ వచ్చి పనిచేయలేకపోయినా కానీ 100% అమ్మ మనకు అది మొత్తం బీటీ కూడా శాంక్షన్ అయిపోయింది. మీకు ఇదే ఎస్సీ కాల్ 100% ఒక్క మోరీ కూడా లేకుండా అండర్గ్రౌండ్ డ్రైన్ చేస్తాం, మొత్తం అండర్గ్రౌండ్ డ్రైన్ చేస్తాం. అలాగే మా అమ్మలందరూ కూడా ఎస్సీలకు 6 లక్షలు రేపు ఎంపీటీస్ అయిపోయినా ఇక్కడనే ఈ ఎంపీటీస్తోనే ఈ సీసీ రోడ్లకు, డ్రైన్లకు కొబ్బరికాయ కొట్టుకుంటాం, అది ఇళ్లకు కొబ్బరికాయ కొట్టుకుంటాం, మెయిన్ రోడ్లు మొత్తం వేస్తాం. గతంలో చూసిరమ్మా, గత పరిపాలనలో చూసారు, ఏ ముఖ్యమంత్రి మన కోసం చేసినా ఆ మొత్తం మహిళల పక్షపాత ముఖ్యమంత్రి చేశారు. ఆ అమ్మ కష్టం కావద్దు కళ్యాణలక్ష్మి పెట్టారు. బట్ బిడ్డ ఉడితే 13,000, బాబు ఉడితే 12,000 రూపాయలు ఒక కిట్టు, కేసీఆర్ కిట్టు. ఇంత గొప్పగా అయితే మన మిషన్ దగ్గర ఈ రోజు కాలానికి నీళ్ళు లేక చచ్చిపోతున్నాం మనం. ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందు దూరదూస్తుంది, రేపు రీసెంట్ కాలం వస్తుందని చెప్పి మిషన్ దగ్గర పెట్టి ఎన్నో 100 కిలోమీటర్ల నుంచి తెలంగాణ రాష్ట్రం మొత్తం పైపు చేసుకుంటా ఈ రోజు ఆ పైపుతో మనం నీళ్ళు తాగుతున్నాం. అంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు మా ఆడపడులకు ఎప్పుడు కష్టాలు రావద్దని గొప్ప ఆలోచన కావద్దు, తెలంగాణ రావాలని చెప్పిన ఆర్డీఓ గారితో ఇక్కడ 2011 ఫిబ్రవరి 1వ తారీఖు నాడు ఈ రచ్చబండ కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేయించిన. తెలంగాణ కోసం 1400 మంది చచ్చిపోతే, తెలంగాణ కోసం 1400 మంది చచ్చిపోతే ఆ రోజు వీళ్ళకి చలనం కాలేదు. ఇంటర్ విద్యార్థులు 20 మంది చచ్చిపోతే తెలంగాణ కోటేసే ముందు ఆలోచన చేయాలా? 1400 మంది చేస్తే మీ ఆలోచనలు ఎటువంటి మీకు తెలియలేదా? మీకు ఎవరు ఒక్కరు కూడా లంచం చేస్తుంది మన ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ ఎలక్షన్ అయిపోగానే 3 నెలల్లో రెవెన్యూ సమస్యలు తీర్చాలని మా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పుడు ప్రజలలో ఉండి వాళ్ళకి ఏ కష్టం లేకుండా చెప్పుడు మీ అందరూ చెప్తున్నాం. ఈ రోజు ఈసారి గడిచిన 5 సంవత్సరాలతో పోల్చుకుంటే రాబో సంవత్సరాలు చాలా మంచిదమ్మా. మన ముఖ్యమంత్రి కేసీఆర్ మొత్తం ఇదే, మొత్తం ప్రజల కోసం ఉండాలి, నాయకులతో ప్రజల జీవితాలు ఉండాలి. ఈ రోజు నిధులు కూడా డైరెక్ట్ గ్రామ పంచాయతీ నిధులు పంపుతుంది సారు, పంపించి ఇక్కడ ఏ పైసలు పెట్టాలన్నా, ఏ నిధులు పెట్టాలన్నా కూడా గ్రామ సభలు పెట్టి గ్రామాల్లో తీర్మానం చేసినాకనే పనిచేయాలని చెప్పి గొప్ప నాయకులు ముఖ్యమంత్రి చేశారు. కాబట్టి మీ అందరికీ మాటిస్తున్నాం, మీరంతా కూడా ఎంపీటీ సభ్యులు అండాలుగా నిలబడ్డారు, గెలిపించండి. జడ్పీటీ సభ్యులు బీర్మన్నాడు గెలిపించండి. మీ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీసుకుంటా. అమ్మగారు అక్కడ అంతా ఆయన పెద్దోడు పైసలు నయమో చెప్తున్నాం, వస్తుంది దండం పెడుతున్నామ్మా.
రంగారెడ్డి జిల్లా యాచార మండలం కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా గంగుల శ్రీనివాసరెడ్డి ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పాడు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రామకృష్ణ, గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రెండో నెంబర్ మీద చేయకూడదు. మేము ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న మా కార్యకర్తలు, మా ఓటర్ మిత్రుల దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు మీ విలేకరుల సమక్షంలో నేను తెలియజేసేది ఏంటంటే, ప్రజలకు సేవ చేయడానికని నేను వస్తున్నాను. ప్రజలకు సేవ చేసి చేయాలని నేను వస్తున్నాను. ఇంతకుముందుకున్న సర్పంచ్, ఇప్పుడు ఇంతకుముందుకున్న మల్లికార్జున్ అనే వ్యక్తి, మేమందరం కలిసి తలా ఒక చేసి నిలబెట్టి గెలిపించిన అతని వ్యక్తి. అది కూడా అతను కూడా కాంగ్రెస్ లో ఉన్నాడు. ఇంతకుముందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్లేట్ ఫిరాయించి టీఆర్ఎస్ లోకి చేరడం జరిగింది. ఇక్కడున్న రామకృష్ణ గాని లక్ష్మణ్ గారు కానీ టీఆర్ఎస్ వ్యక్తులు ఇళ్ళని పక్కకు తప్పించి ఆయన టీఆర్ఎస్ లోకి వెళ్ళడం జరిగింది. ఆయన గెలిచింది కాంగ్రెస్ నుంచే చేసిండు. ఆయన ఇప్పుడు ఏదో పెద్దగా మాట్లాడుతున్నాడు. ఆ రోజు పరిస్థితిలో చూస్తే మీ అందరికీ తెలిసిందే. ఆ రోజు ఏమీ లేకున్న పరిస్థితిలో ఈ రోజు ఇక్కడ ఇంతగానం డబ్బు, ఆస్తులు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ప్రజలకు తెలుసు. ఏడొక వెంచర్న వెంచర్లలో ప్లాట్లు ఆయనకే ఉంటాయి. ఏ వెంచర్లో చూసినా అదే ప్లాట్లు. ఇక్కడ చుట్టుముట్టు గుంగల్ విలేజ్ చుట్టుముట్టు సరౌండింగ్ మొత్తం భూములు, అక్రమ దందాలు, ఎమ్మెల్యే గారి కొడుకు, ఎమ్మెల్యే గారితో బినామీలు, వీళ్ళంతా కలిసి రాజకీయంగా పనికిరాని వ్యక్తులు వీళ్ళంతా. వీళ్ళకి చూసి ఓటేస్తే రేపు ఊరును అమ్ముకోవడానికి తయారవుతారు కానీ ఇంకోటి ఏం లేదు. ఇంకొకటి ఆయన ఏదో అన్నాడంటే, నేను ఎంగిల్ చేతులు కాకిని కొట్టనేనని. అటువంటి ఎంగిల్ చేతులు నా ఎంగిల్ చేతులు మెతుకులు తిని ఇప్పుడు నువ్వు ప్రస్తుతానికి మొన్న సర్పంచ్ అయినావు. అది ఒకటి మైండ్లో గుర్తుంచుకోవాలి నువ్వు. అది నువ్వు జీవితాంతం మరవద్దు. నీ జీవితానికి నేను పునాది నేను చేపిస్తే గెలిచినోడవు నువ్వు. ఈ రోజు ఏదో నువ్వు చేస్తున్నావు. ఈ రోజు రేగలేక ఒకసారి జనరల్ వచ్చినావు. అదే జనరల్ వచ్చినప్పుడు మీ దాంట్లో మీ పార్టీలో లేరా వ్యక్తులు? వేరే ఒకసారి పదవి చేసినావు, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వచ్చు కదా అని నేను అడుగుతున్నా. వేరే వాళ్ళకి ఛాన్స్. కర్నూలు జిల్లా నంద్యాల ఎస్పీ వైరెడ్డి కుటుంబాన్ని పరామర్శించడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకున్నారు. ఇక భారీగా అభిమానులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్కి జనసేన నాయకులు కూడా పూల వర్షంతో స్వాగతం పలికారు. भाई सामने बस साइड में इधर आ जाओ। चलो चलो విశాఖ చోడవరం హైస్కూల్ స్థలం కొన్నేళ్లుగా ఆక్రమణదారుల చేరలో ఉంది. హైస్కూల్కు అనుకొని ఉన్న స్థలాలు కొనుగోలు చేసిన వారు హైస్కూల్ స్థలాన్ని కూడా ఆక్రమించి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టేశారు. అక్రమ కట్టడాలకు వ్యతిరేకంగా బీజేపీ జిల్లా శాఖ మాజీ అధ్యక్షుడు ఏఆర్జీ శర్మ కోర్టును ఆశ్రయించారు. తీసుకోండి 71, 72 కూడా మొత్తం సర్వే చేసి
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి మృతి, సంతాపం ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్. జోరుగా ఊపందుకున్న 3వ విడత ప్రాదేశిక ఎన్నికల ప్రచారాలు. మునుగోడులో ప్రచారం నిర్వహించిన టీఆర్ఎస్ జెడ్పీటీసీ అభ్యర్థి స్వరూప. విజయనగరం జిల్లా పార్వతీపురంలో రైతుల ధర్నా, చక్కెర కర్మాగారంలో రైతులను యాజమాన్యం మోసం చేస్తుందని ఆగ్రహం. అరకు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం, అతివేగమే ప్రమాదానికి కారణమన్న స్థానికులు. 2019వ సంవత్సరంలో రికార్డులు తిరగరాస్తున్న ఎండలు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎండవేడికి విలవిలలాడుతున్న జనాలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.